తిరుమలలో మీరు చూస్తున్న ఈ పవిత్ర జలధార వెనుక ఒక అద్భుతమైన కథ ఉంది. శ్రీవారి కైంకర్య కోసం నీటిని తీసుకెళ్తున్న భక్తుడిని స్వామివారే స్వయంగా పరీక్షించారట. ఆ తర్వాతే ఈ పవిత్ర జలధార వెలిసిందని చెబుతారు. అసలు ఆ భక్తుడెవరు? ఆకాశగంగకు ఆ పేరెలా వచ్చింది తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగమ్మాయి. నేను తిరుమల ఆకాశగంగకు వెళ్ళినప్పుడు అక్కడి పవిత్ర జలధారను నా కెమెరాలో వీడియో తీశాను. మీరు చూస్తున్న ఈ దృశ్యాలు కూడా నేను అక్కడే తీసినవి. ఇంత అందమైన ఈ జలధార వెనుక ఉన్న కథనం ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమలలోని తిరుమల నంబి అనే గొప్ప భక్తుడు ఉండేవారు. ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎంతో భక్తితో సేవ చేసేవారు. శ్రీవారి కైంకర్యం కోసం ప్రతిరోజు పవిత్రమైన నీటిని తీసుకెళ్లడం కూడా ఆయన సేవలో ఒక భాగంగా చెప్పబడుతుంది. ఒకరోజు తిరుమల నంబి నీటిని తీసుకుని వెళ్తుండగా శ్రీనివాసుడు వేటగాడి రూపంలో వచ్చి ఆయనను పరీక్షించాడని ఆలయ సంప్రదాయ కథనం చెబుతుంది. వేటగాడు రూపంలో ఉన్న శ్రీవారు దాహంగా ఉందని నీరు అడిగాడు. కాని ఆ నీరు శ్రీవారి కైంకర్యం కోసం తీసుకెళ్తున్న పవిత్ర జలం కావడంతో తిరుమల నంబి ఇవ్వలేదు. అప్పుడు వేటగాడి రూపంలో ఉన్న స్వామివారు బాణంతో కొండను తాకగా అక్కడి నుంచి పవిత్రమైన జలధార వెలిసిందని చెబుతారు. ఆ పవిత్ర జలధారే ఆకాశగంగ తీర్థంగా ప్రసిద్ధి చెందిందని చెబుతారు. మరి ఆకాశగంగ మహిమ ఏంటి? ఆకాశగంగ కేవలం ప్రకృతి అందమైన ప్రదేశం మాత్రమే కాదు, శ్రీవారి కైంకర్యాలతో ముడిపడిన పవిత్ర తీర్థంగా భక్తులు దీనిని ఎంతో భక్తి శ్రద్ధలతో భావిస్తారు. ఇక్కడికి వచ్చినప్పుడు చుట్టూ ఉన్న పచ్చని కొండలు, ప్రశాంతమైన వాతావరణం, ప్రవహించే పవిత్ర జలధార ఇవన్నీ మనసుకి ఎంతో ప్రశాంతతను ఇస్తాయి. ఈ కథ మనకు ఒక గొప్ప విషయాన్ని చెబుతుంది. దేవుడిపై భక్తితో పాటు మనకు అప్పగించిన సేవను కూడా నిజాయితీగా చేయాలి. తిరుమల నంబి భక్తికి, స్వామివారి లీలలకు గుర్తుగా భక్తులు ఆకాశగంగను ఎంతో పవిత్రంగా భావిస్తారు. మీరు కూడా తిరుమలకు వెళ్ళినప్పుడు ఆకాశగంగను దర్శించే అవకాశం వస్తే ఈ కథను గుర్తు చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ రూపంలో మీ సందేశాలను తెలియజేయండి. ఇలాంటి మరిన్ని తిరుమల విశేషాల కోసం తెలుగమ్మాయి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంటూ గోవింద గోవింద.